శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు వీడియోలో రేపు 27వ తారీఖున అమావాస్య అన్నమాట. అమావాస్య అనేది చాలా పవర్ఫుల్గా ఉంది. ఆ రోజున మీరు నైట్ పూట 9 నుండి 11 గంటల మధ్యలో ఈ యొక్క యంత్రాన్ని తయారు చేసి మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు దాంట్లో రాసి మీరు ఒక నిమ్మకాయని ఒక నిమ్మకాయకి రంధ్రం పెట్టి ఆ రంధ్రంలో ఈ యొక్క యంత్రాన్ని పెట్టేసి దానికి మీరు ఒక నల్ల దారం చుట్టేసి దాన్ని ఆ రోజు రైట్ అంతా మీ దగ్గర పెట్టుకొని ఉదయాన్నే దాన్ని తీసుకొని వెళ్ళిపోయి మీకు ఎక్కడైనా సరే దూరంగా దాన్ని ఒక అడుగులోతు గుంట తీసి ఒక దాంట్లో పెట్టి కప్పెట్టి వచ్చినట్లయితే మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో అటువంటి వాళ్ళు 3 రోజుల్లో మీ దగ్గరకు రావడం జరిగింది. అటువంటి పవర్ఫుల్ గల అమావాస్య రోజున మీకు చేసుకునే ఒక పవర్ఫుల్ రెమెడీ అండి. ఇది చాలా శక్తివంతమైనమాట. రేపే కాబట్టి అందుకే ఇప్పుడు నేను ఈ వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తారో మీకు ఎటువంటి వాటి మీద నమ్మకం లేకపోతే నమ్మకుండా వాళ్ళకి వీడియో షేర్ చేయండి. వాళ్ళు చాలా చిన్న రెమెడీ అన్నమాట. చాలా చిన్న రెమెడీ మీరు సొంతగా చేసుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. రూపాయి ఖర్చు లేకుండా మీరు చేసుకోవచ్చు అనమాట. చాలా పవర్ఫుల్గా ఉండిద్ది. ఒక యంత్రం ఉండిద్ది. అదేవిధంగా నిమ్మకాయ మీద వాళ్ళ పేరు గోత్రాల అడ్రస్ రాయవలసి ఉంటుంది అన్నమాట. అటువంటి దాని గురించి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. అయితే ఒకవేళ మేము చేసుకోలేము అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే నేను ఇంట్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నా కాబట్టి మీరు నన్ను కాంటాక్ట్ అయితే మీకు వశీకరణ భార్యాభర్తల మధ్య వశీకరణ తాయితులు పంపిస్తాను. వశీకరణ తాయిదులు అనేది నేను తయారు చేసి మీకు ఇవ్వడం జరిగింది అన్నమాట. భార్యాభర్తల మధ్య ప్రేమలు గొడవలు లేకుండా హ్యాపీగా సంతోషంగా ఉండటం కోసం. అదేవిధంగా మీకు మరుగు మందు కావాలన్నా కూడా నేను పంపించడం జరిగింది అన్నమాట. మరుగు మందు కూడా మన దగ్గర ఉండిద్ది. అదేవిధంగా మీకు బ్లాక్ మ్యాజిక్ని ఇవ్వాలంటే చెడు ప్రయోగాల వల్ల కానీ లేకపోతే ఏదైనా దుష్ట శక్తుల ప్రభావాలుగా మీరు బాధపడుతున్న అటువంటి వాటికి కూడా మన దగ్గర అన్నీ మీకు ఎట్లా కావాలంటే అట్లా అటువంటి ప్రతి ఒక్క దానికి ఒక ధనానికి సంబంధించింది కాదు, ప్రతి ఒక్క విషయానికి మీకు నేను నా ద్వారా మీకు మీకు మీ ఇంటికి పంపించే విధంగా చేస్తామన్నమాట. అటువంటి పవర్ఫుల్గా చాలా ఉన్నాయి. మీకు ఎవరైనా సరే కావాలనుకుంటున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ నెంబర్ ఇస్తాను. అదేవిధంగా మేము ఈ తాయితులు ఇటు వేసుకోలేమనుకుంటున్న వాళ్ళు మీకు బ్రాస్లెట్ రూపంలో కూడా మీకు దేన్ని సరే అరికట్టే పవర్ఫుల్ ధన రాబడి కోసం బ్లాక్ మ్యాజిక్ నివారణ కోసం చాలా ఉన్నాయి. మీకు ఏదైనా సరే తీసుకోవచ్చును. అదేవిధంగా మనీకి సంబంధించింది చాలామంది ధనం అనేది నిలబడతలేదు అంటున్నారు. అటువంటి వాళ్ళ కోసం కుబేర కార్డు అనేది చిన్న ఏటీఎం కార్డులా ఉండేది. నేను చాలాసార్లు మన 2వ ఛానల్లో కూడా చూపించడం జరిగింది అన్నమాట. అది చాలా పవర్ఫుల్ అన్నమాట. దాన్ని మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకుంటే దానిలో డబ్బులు ఇట్లా పెట్టి తీస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనీ అనేది వరద ప్రవాహంలాగా ప్రవహించింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్గా ఇది కుబేర్ కార్డు అన్నమాట. అటువంటి అన్నీ మీకు పంపించడం జరిగింది అన్నమాట. అయితే ఈరోజు మహాశివరాత్రి అన్నమాట. అయితే ఈరోజు వీడియోలు ఏంటంటే ఈరోజు మీకు నేను ఒక యంత్రం అనేది ముందుగా నేను గీసి చూపిస్తాను అనమాట. ఈ యొక్క యంత్రం అనేది నేను ఏ విధంగా అయితే రాస్తానో మీరు సేమ్ అదే విధంగా రాసుకోవాలి. సరేనా? అది ఆ రెడ్ మార్కర్తో రాయాలన్నమాట. అది మీకు చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి మీరు 4 వచ్చే విధంగా ఇది మార్కర్ తోటి రాసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి మార్కర్ తోటి రాసుకు ఈ విధంగా మీకు రఫ్గా గీస్తున్నాను. మీరు చక్కగా నీట్గా గీసుకోండి అన్నమాట. మనకి ఎటు చూసిన 4 వచ్చే విధంగా బాక్స్ అనేది గీసుకోండి. ఈ విధంగా బాక్స్ గీసుకోండి. ఈ విధంగా ఎంతో గీసుకోవాలి. దీంట్లో వచ్చేసి పవర్ఫుల్ నెంబర్లు అన్నమాట. ఇవే మీ జీవితాన్ని మీ తలరాత్రి మార్చేది. ఇక్కడ వచ్చేసి మనకి 117, మనకు వచ్చేసి 124 అంటే 117, 124 అన్నమాట. ఇక్కడ వచ్చేసి 27, దీంట్లో వచ్చేసి 7 అన్నమాట. ఇక్కడ వచ్చేసి 6, ఇక్కడ వచ్చేసి మనకి 3 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి 121 వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 121, ఇక్కడ 120 అన్నమాట. గుర్తుపెట్టుకోండి. నేను అదేవిధంగా ఇక్కడ వచ్చి 113, ఇక్కడ వచ్చేసి 118, ఇక్కడ వచ్చేసి 8 వచ్చింది. ఇక్కడ వచ్చేసి 1 వచ్చింది మనం. మళ్ళీ ఇక్కడ వచ్చేసి 4, ఇక్కడ వచ్చేసి 5 వచ్చింది. ఇక్కడ వచ్చేసి 119, ఇక్కడ వచ్చేసి 122. ఇది వచ్చేసి వశీకరణ యంత్రం అన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ యంత్రం. దీన్ని మీరు ఎట్లా ఉపయోగించాలంటే ఇక్కడ వచ్చేసి దీని మీద పైన మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరు అనేది ఇక్కడ రాయండి. ముందు రాసి దానికి ప్లస్ గుర్తు చేసి మీ పేరు రాయండి. మీ పేరు రాయండి.
తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్ 4 పక్కల ఇట్లా ప్లస్ గుర్తు చేసుకోవటం, ఇక్కడ స్త్రీ పేరు రాసుకోవటం, తర్వాత ఇక్కడ మీ పేరు రాసుకోవటం, మళ్ళీ సేమ్ ఇది ప్లస్ గుర్తు చేసుకోవటం, ఇక్కడ స్త్రీ పేరు రాయటం, ఇక్కడ మీ పేరు రాయటం అన్నమాట. ఈ విధంగా సేమ్ ఇంతే. ఇంకా మీరు ఈ విధంగా రాయాలి. రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని ఎక్కడ రాయాలి, మీరు భుజపత్రి ఆకు అనేది ఉండిద్ది అన్నమాట. ఇది పూజ స్వామి కొట్టులో ఉండిద్ది. ఇది పూజ స్వామి కొట్టులో మీరు అడిగి తెస్తారు. ఒకవేళ మీకు దొరకలేదు ఆన్లైన్లో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతాయి మనకి, మీరు అట్లా తెచ్చుకోవచ్చు. ఆన్లైన్లో మీకు పక్కా దొరుకుతాయి. ఎంత 30 రూపాయలు 40 రూపాయలు ఉంటాయి. భుజపత్రి అంటారు అన్నమాట. అది వశీకరణ సంబంధించింది అన్నమాట. అది మీరు తెచ్చుకోండి. అది తెచ్చుకున్నారనుకో దాని మీద దీన్ని రాయాలన్నమాట. దాని మీద ఈ మార్కర్తో రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు ఇటువంటి నిమ్మకాయ ఒకటి తెచ్చుకోండి. మీరు ఇటు నిమ్మకాయ తెచ్చుకోండి. ఈ నిమ్మకాయ అనేది అంటే ఇటువంటి నిమ్మకాయ ఒకటి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు, నిమ్మకాయ మీద ఆ యొక్క స్త్రీ పేరు రాయండి. నిమ్మకాయ మీద చేసి స్త్రీ పేరు రాయండి, ప్లస్ వాళ్ళ అమ్మగారి పేరు రాయండి, తర్వాత వాళ్ళ నాన్నగారి పేరు రాయండి, ఆ అమ్మాయి గోత్రం రాయండి, ఆ అమ్మాయి అడ్రస్ రాయండి. ఇన్ని రాయాలి దీని మీద. ఇన్ని రాసిన తర్వాత ఈ నిమ్మకాయని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు దీనికి ఒక హోల్ పెట్టాలి. ఇక్కడ అంటే నిమ్మకాయ తీసే ఇది ఎక్కడైనా సరే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ నిమ్మకాయ పక్కన పెట్టుకోండి. ఈ యంత్రం తీసుకొని మీరు ఏం చేస్తారంటే కొద్దిగా సాంబ్రాన్ని వేసేసి అక్కడ ఈ యంత్రాన్ని కొద్దిగా సాంబ్రాన్ని బాగా చూపించిన తర్వాత దీని మీద అత్తర సీసాలు ఉంటాయి అన్నమాట. అత్తర సీసాలు అంటే అంతకుముందు సెంట్ అంటారు కదా, ఆ సెంట్ తీసుకొని కొద్దిగా లైట్గా దీనికి మీద ఆ విధంగా పూయండి. పూసిన తర్వాత ఇప్పుడు ఈ నిమ్మకాయ తీసుకొని ఈ నిమ్మకాయకి ఈ భాగంలో ఇక్కడ మామూలుగా రంధ్రం పెట్టండి. ఈ విధంగా రంధ్రం పెట్టండి. ఒక చాకుతోటి ఏదైనా రంధ్రం పెట్టేసి దీన్ని ఫోల్డ్ చేయండి. ఈ యంత్రాన్ని ఫోల్డ్ చేయండి. ఈ విధంగా చిన్నగా బాగా ఫోల్డ్ చేసి ఇక్కడ ఎక్కడైతే మీరు ఇట్లా రంధ్రం పెట్టారో ఈ రంధ్రంలో ఈ యొక్క నిమ్మకాయని పెట్టేసేయండి. ఈ రంధ్రంలో ఈ యంత్రాన్ని ఫోల్డ్ చేసి లోనకి పెట్టేసి ఇప్పుడు మీరు 3 కులాల దారం కానీ లేకపోతే ఎర్ర దారం కానీ నల్ల దారం కానీ చిన్న లావు దారాలు కాదన్నమాట, అవి తీసుకొని దీన్ని బాగా చుట్టేసేయండి. బాగా చుట్టేసి దీన్ని మళ్ళీ సాంబ్రాణి దగ్గరికి తీసుకెళ్ళి ఈ విధంగా బాగా పొగ చూపించండి. మరి బాగా పొగ చూపించిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఈ యొక్క ప్రయోగం మీరు ఎప్పుడు చేయాలి, రేపు అమావాస్య రోజు. ఇది అమావాస్య అంటే రేపు కదా, ఎప్పుడైనా ఏ అమావాస్య కానీ చేసుకోవచ్చు. కాదు రేపు అమావాస్య అని చూస్తున్నాను అనమాట. అమావాస్య రోజు నేను నైట్ పూట వచ్చేసి 9 నుండి మనకి 11 మధ్యలో ఈ యొక్క ప్రయోగం చేయాలి. నైట్ పూట చేసేసి దీన్ని ఏం చేస్తారు, మీ ఉన్న గదిలోనే పక్కన పెట్టుకోండి. అంటే మీ పక్కన పెట్టుకుని ఎవరో ఇబ్బంది అవుతుంది. ఉదయాన్నే లేచి మీరు దీన్ని తీసుకెళ్ళిపోయి మీకు దగ్గరలో ఏదైనా మర్రి చెట్టు కానీ రాగి చెట్టు కానీ ఉంటే రాగి చెట్టు దగ్గర కొద్దిగా గుంట తీసి కప్పెట్టండి. ఒకవేళ మా దగ్గర మర్రి చెట్లు లేవు రాగి చెట్లు లేవు అనుకుంటే మీరు ఇంకా అందరి దగ్గర ఉండవు కాబట్టి పల్లెటూరులో పక్క దొరుకుతాయి, సిటీలో ఉండవు కాబట్టి దీన్ని తీసుకెళ్ళిపోయి ఎవరు చూడని ప్రాంతాల్లో కప్పెట్టేసేయండి. ఒకవేళ మీ అపార్ట్మెంట్ గురువు గారు మాది కిందకి వెళ్ళడానికి అవకాశం ఉండదు, బయటికి వెళ్ళడానికి అవకాశం, మీ సిటీలో ఉంటాం అన్నకున్న వల్ల మీకు పూలకుండి మొక్కలు ఉంటాయి అన్నమాట. పూలకుండి మొక్కలు ఉంటాయి. ఆ మొక్కల్లో ఆ మట్టి అనేది కిందకి కొద్దిగా తీసి దీన్ని ఆ మట్టిలో పెట్టి కప్పెట్టేసేయండి. ఈ విధంగా కప్పెట్టారంటే మీకు 3 నుండి 4 రోజుల్లో ఆ స్త్రీ కానీ లేకపోతే పురుషుడు కానీ ఎవరి మీద అయితే ఈ యొక్క ప్రయోగం మీరు చేశారో వాళ్ళు కంపల్సరీ మీతో మాట్లాడాలి. అదేవిధంగా లేకపోతే మీ దగ్గరకు రావాలి. ఎవరైతే సరే ప్రేమ విషయాలలో బ్రేకప్ అయి ఉన్న వాళ్ళు కానీ లేకపోతే మీరు దూరంగా వెళ్ళిపోయి ఉన్న వాళ్ళు ఇట్లుంటారు కదా, అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు పక్కకు వాళ్ళు విషయం అవుతారండి. చాలా పవర్ఫుల్ అనమాట. అయితే నేను చెప్పిన ప్రాసెస్ కరెక్ట్గా చేయాలి. అయితే ఇక్కడ వచ్చేసి ఒక చిన్న మంత్రం కూడా ఉందన్నమాట. ఇది మీరు చేసిన తర్వాత దీన్ని కప్పెట్టే ముందుగా మీరు ఏం చేస్తారంటే దీనికి ఒక మంత్రం చదవాలి. ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత దీనికి మంత్రం కూడా ఉంది. అది దీన్ని మేము ముందు పెట్టుకొని ఇక్కడ నేను ఒక మంత్రం అనేది మీకు ఇస్తాను, కావాలంటే చెబుతాను, మీరు రాసుకోవచ్చు అన్నమాట. ఆ మంత్రం అనేది దీన్ని మీరు ఏం చేస్తారంటే మేము ముందు పెట్టుకొని ఒక రుద్రాక్ష మాల కానీ లేకపోతే కపాల మాల ఉండేదిలో పుర్రెల దండ లాంటి మాల, అది లేదు, అది అందరి దగ్గర ఉన్నది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు మామూలుగా ఒక రుద్రాక్ష మాల తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఆ రుద్రాక్ష మాలతో నేను ఇప్పుడు ఆ మంత్రం చదువుతాను. ఆ మంత్రం అనేది మీరు చదువుకోవాలన్నమాట. మంత్రం వచ్చేసి ఓం నమో కామాఖ్య ఆది రూపాయ అముఖం, అంటే అముఖం అన్న కాడ స్త్రీ పేరు పురుషుడి పేరు పెట్టి చదవాలన్నమాట. మమ వశిమానాయ కురు స్వాహ. ఇంకోసారి చదువుతాను. ఓం నమో కామాఖ్య ఆది రూపాయ అముఖం అంటే అక్కడ స్త్రీ పేరు పెట్టాలి.
మమ వశమే వసిమానాయ కురు కురు స్వాహ అని మంత్రాన్ని 108 సార్లు చదివిన తర్వాత అప్పుడు ఈ యొక్క నిమ్మకాయనికి సాంబ్రాణి పొగ చూపించి దీన్ని తీసుకొని వెళ్ళిపోయి మీరు రాగి చెట్టు కింద కానీ మర్రి చెట్టు కింద కానీ లేకపోతే సిటీలో ఉన్న వాళ్ళు చెప్పే కదా పూలకొండ మొక్కలు కొద్దిగా తీసి పెట్టేసి కప్పెట్టండి. ఈ విధంగా మీరు నేను చెప్పిన ప్రకారం మీరు చేసినట్లయితే వాళ్ళు స్త్రీలు కనిపించిన ఎవరైనా సరే మీ కాళ్ళ దగ్గరకు రావడం జరిగింది. చాలా పవర్ఫుల్ ఉంది. అయితే ఎవరు చేసినా సరే ఒక మంచిని ఉద్దేశించి చేయటం వల్ల మంచి ఫలితాలు అనేవి వస్తాయన్నమాట. చెడును ఉద్దేశించి చేసామంటే చెడు ఫలితాలే వస్తాయన్నమాట. ఎందుకంటే చెడపకర చెడేవు అనేది పెద్దల సామెత అన్నమాట. అంటే ఒకటి నువ్వు చెడిపావనుకో నీ జీవితం నాశనం అయిపోయిద్దిరా అన్న విధంగా ఉండిద్ది అన్నమాట. కాబట్టి మంచి ఉద్దేశం చేయండి, మంచి ఫలితాలు పొందాలన్నమాట. ఒకవేళ మీకు ఏదైనా వశీకరణ తంత్రాలు అటువంటి ఏమైనా కావాలంటే నా నెంబర్ ఉండిద్ది కాబట్టి నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు దాని ప్రాసెస్ చెబుతాను. తీసుకునే వాళ్ళు చక్కగా ఎవరైనా తీసుకోవచ్చు. లేదు మీ సొంతగా చేసుకుంటామని అంటే సొంతగా చేసుకోవచ్చు అనమాట. సరేనా? అయితే సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.